సైడ్స్ నుంచి చాలా బాగా ప్రెషర్ అండి. అంటే అస్సలు నమ్మకండి సార్. ఎవరిది నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయి ఎంత గురువారప్ప. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో అంటే సెలబ్రేట్ అయినంత మాత్రాన మా పర్సనల్ రాసే రైట్స్ వాళ్ళకి ఈ మధ్యన దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటాను. ఓకే సూపర్ ఎక్స్ట్రాడినరీ. అదిరిపోయింది కదా, అదిరిపోయింది. హేమ అసలు పేరు కృష్ణవేణి. బెంగళూరు పోలీసులకు తన పేరు కృష్ణవేణిగా చెప్పింది హేమ. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. సో దాని మీద మీ కంప్లైంట్ ఇద్దామని అంతే సార్, వేరేం లేదు. అసలు కనపడదు మావా నా పని అయిపోయింది రాలుడు అయిపోయింది. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు. కంగ్రాచులేషన్. ఇప్పటికే ఆమె బ్లడ్ శాంపుల్స్ ని తీసుకుని పరీక్షించగా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా బ్లడ్ శాంపుల్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయన్నమాట. ఏమండో ఇది విన్నారా? బొంగులోది సో అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసు గురించి కవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారని హేమపై నెటిజన్లు సెటిల్ వేశారు. నిన్ను చూస్తే ఫ్యామిలీ లేడీస్ లా లేవే, సీనియర్ మోస్ట్ బిజినెస్ లేడీ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈ రోజు కంటెంట్ ఒకటి ఉంటుంది, థంబ్నెయిల్స్ ఒకటి పెడుతున్నారు. కరెక్టే, నేనేం కాదనలేదే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అదే వీడియోని మళ్ళీ తీసి థంబ్నెయిల్స్ రాస్తున్నారు అన్నమాట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఈ పార్టీలో ఉన్నారని సర్ జానీ, యాంకర్ శ్యామలపై సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. వచ్చిందండి వయ్యారి. అసలే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఒక చిన్న భయం ఉంటుంది. భయపడకూడదు, నేనున్నాను. నువ్వు నాలాంటి వాడు వేరా. ఎక్కడో ఏదో తంతుంది, పట్టుకుంటా. సో ఇలా థంబ్నెయిల్స్ వేయడం వల్ల అనవసరంగా నా క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది. నేను ఇమేజ్ ఉండదానండి, నేను ట్రోలింగ్ చేయడం జరిగింది. సో ఇలాంటివి కరెక్ట్ కాదండి. అలాగే కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు? ఎదవ ఏం చేస్తున్నా? నా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. కానీ నన్ను బయట గలీజ్ చేశాడండి. ఆ మరునాడే చికెన్ బిర్యానీ తయారు చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేశారు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. వీళ్ళు ఫలానా చోటుకి వెళ్ళారు, అక్కడ చూడండి ఎలా రెచ్చిపోయారో అక్కడ. అవును, క్లియర్ గా ఉందిగా. సో దట్ దాని వల్లే నేను ఇవాళ సైబర్ క్రైమ్ వచ్చి ప్రసాద్ సార్కి, జేసీపీ సార్కి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయ్యా నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. అయ్యి హేమ హేమీలంతా పాల్గొన్నారు. మీడియాకు ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. పోలీసులు కూడా ధృవీకరించారు. కానీ ఆమె మాత్రం కవరింగ్ చేస్తూనే ఉంది. ఆమె మాత్రం కవరింగ్ చేస్తూనే ఉంది. ఈ ప్రపంచం అంతా మాయరా, ఏది మంద కాదు, ఏది శాశ్వతం కాదు. మళ్ళీ మళ్ళీ దొరికిపోతూనే ఉంది. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ యాక్టింగ్ చేస్తున్నారు నటి హేమ. అందులో తప్పే ఉంది. కానీ ఆ రోజు నుంచి మనం చూస్తున్నాం హేమ నేను అసలు పార్టీకి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఫామ్ హౌస్ లోనే ఉన్నానంటూ మొదట ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను. బిస్కెట్. ఆ తర్వాత మరుసటి రోజు నేను ఇంట్లోనే ఉన్నాను, బిర్యానీ తయారు చేస్తున్నాను, కావాలంటే చూడండి అని మరొక వీడియో విడుదల చేశారు. టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. క్రీమ్ బిస్కెట్. నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్. అంటే అది వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. అన్నా
ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. హాయ్ అండి. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీకి తాను వెళ్లలేదంటూ హేమ చేసిన వీడియోలో ఏ డ్రెస్ తో ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. దొరికేశారా? ఏంటి మమ్మీ ఎవడీడు? దీంతో పాటు కెమెరాను ఇంకాస్త పక్కకు తిప్పితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సెట్టింగ్ ను కూడా చూడొచ్చు. ఇది చెవులో పూలు కాదు, చెట్లు పెట్టడం అంటున్నారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. నన్ను అరెస్ట్ చేస్తారా మీరు? ఏంటిది అని ఎవరు అడగరే. రేవ్ పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. ఎస్, ఐ వాంట్ టు టాక్ టు